ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నా దీపము వెలిగించువాడువు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తన గ్రంథం 18:28. నీతోనే ఉంటా, నీలోనే నిలిచి ఉంటా, ప్రకాశిస్తా దేదీప్యమానంగా, నీచే వెలిగించబడిన దివ్యగా. నా లాంతరువత్తి చాలా కాలం నాకు వెలుగునిస్తూ చదువుకోవడానికి నాకు సహాయపడింది. అది చేసిన అద్భుతమైన పరిచర్య కోసం దానికి కృతజ్ఞతలను తెలపనందుకు నేను సిగ్గుపడ్డాను. వెంటనే నేను దానివైపు చూస్తూ ఇలా అన్నాను, అనేక నెలలుగా నువ్వు నాకు చేసిన పరిచర్య కోసం నీకు కృతజ్ఞతలు. అప్పుడు ఆ ఒత్తి నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నేను నీకేం పరిచర్య చేశానని అంటూ ప్రశ్నించింది. నేను చదువుతున్న పుస్తక పుటపై నీ కాంతిని ప్రసరింపచేశావు కదా. నేనన్నాను, నేనా? నేను కాంతిని ప్రసరింపచేయడమేంటి? వింతగా ప్రశ్నించింది ఆ ఒత్తి. ఆ తరువాత తనే ఇలా అంది, అసలు నాలో కాంతి ఉంటేగా నేను ప్రసరింపచేసేది. కాసేపు నన్ను నూనెలోంచి బయటకు తీసి చూడు, క్షణాల్లో నేను ఆరిపోతాను. అప్పుడు పొగ తప్ప నాలోంచి మరేదీ రాదు. మండేది నేను కాదు, నా క్రిందున్న నూనె నన్ను మండిస్తోంది. నా పైనున్న అగ్నికి నా క్రిందున్న నూనెకు మధ్య నేను వారధిగా మాత్రమే పనిచేస్తున్నాను. అలా పనిచేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా నువ్వు కాలిపోవడం నీకు బాధ అనిపించదు? కొంతకాలం తర్వాత నువ్వు పూర్తిగా కాలిపోతావన్న భయం నీకుండదు? నేను ప్రశ్నించాను. నాలోకి నూనె సరఫరా అవుతున్నంత వరకు నాకేం భయం లేదు. అప్పుడప్పుడు నా కాలిన పైభాగాన్ని కత్తిరించి నన్ను కాస్త సరిచేయాలంతే. నాకు కావాల్సింది ఒకటి నూనె, 2 కత్తిరించబడడం. ఈ 2 ఉన్నంత వరకు నేను దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటాను. చిరునవ్వులు చిందిస్తూ అంది ఆ ఒత్తి. నేస్తమా, నిస్సహాయుడుగాను నిరాధారుడుగాను నువ్వు కనిపించవచ్చు. సజీవమైన ఊటలాగా నూనె నీకు అందుతున్నంతసేపు నువ్వు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటావు. నీ శక్తి కాదు, నీ బలము కాదు, నిన్ను వెలిగించేది దేవుని ఆత్మే. నువ్వు ప్రకాశమానమైన వెలుగును ప్రజ్వలింపచేసేలా క్షణక్షణం నీకు నూనె అందిస్తున్నది దేవుని ఆత్మే. నీ ప్రేమ ప్రభు పదునైన తన బంగారు కత్తెరతో కాలిపోయిన నీ నల్లని మొన్నల్ని కత్తిరిస్తుంటే ఆందోళన చెందకు. ఆయన అలా చేసేది నిన్ను దేదీప్యమానంగా వెలిగేలా చేసేందుకే. నువ్వు వెలిగేందుకు అడ్డుపడుతున్న వ్యర్థాల్ని తొలగించేందుకే ఆయన అలా చేసేది. ఆయన అలా కత్తిరిస్తున్నప్పుడు ఆయన చేతికున్న కలువరి గాయాలు నీకు కనిపించడం లేదు? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.